అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. 2025 డిసెంబర్ అయిపోతుంది. 2026 జనవరి రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో ఏ కొత్త ఫోన్లు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో మనం 2026 జనవరిలో 3 ఫ్లాగ్షిప్ మరియు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను చూస్తాం. వెల్కమ్ టు మంజు టెక్ తెలుగు. మొదట మనం రియల్మీ 16 ప్రో మరియు 16 ప్రో ప్లస్ గురించి తెలుసుకుందాం. ఇవి జనవరి 6న ఇండియాలో లాంచ్ చేయబోతున్నాయి. రియల్మీ 16 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 200 MP మెయిన్ కెమెరా, MediaTek Dimensity 7300 Max ప్రాసెసర్, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. రియల్మీ 16 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్ చూస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 200 MP పిరిస్కోప్ కెమెరా ప్లస్ AI ఫోటోగ్రఫీ, 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఈ రెండు ఫోన్లలో కెమెరా మరియు బ్యాటరీ సెటప్ చాలా శక్తివంతంగా ఉందని చెప్తున్నారు. రెడ్మీ నోట్ 15, ఇది కూడా జనవరి 6న లాంచ్ అవుతుంది. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, 6.77 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 108 MP మెయిన్ కెమెరా విత్ OIS, 8 MP అల్ట్రా వైడ్ లెన్స్, 5520 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ప్రైస్ 15,000 లోపు రావచ్చు. బడ్జెట్ టు మిడ్ రేంజ్లో పటిష్టమైన ఫీచర్స్ ఉన్న ఫోన్ ఇది. ఆపో కూడా ప్లాన్ చేస్తున్నది రీనో 15 సిరీస్. రీనో 15, రీనో 15 ప్రో మరియు రీనో 15 ప్రో మినీలను జనవరి 2026లో విడుదల చేయవచ్చని రూమర్లు ఉన్నాయి. ఆపో రీనో 15 ప్రోలో హోలో ఫ్యూజన్ డిజైన్, డైనమిక్ కెమెరా మాడ్యూల్, 6.78 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 200 MP అప్ టు 120x డిజిటల్ జూమ్, అప్ టు 3.5x ఆప్టికల్ జూమ్, వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, 50 MP పెరిస్కోప్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో అప్ టు 3.5x ఆప్టికల్ జూమ్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ ఛార్జింగ్ ఉంటుంది. దీని అధికారిక డేట్స్ ఇంకా వెల్లడించబడలేదు, కానీ జనవరి ప్రారంభంలో క్రాస్ చెక్ చేయవచ్చు. ఆపో రీనో 15 ప్రో మినీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. మీకు ఏ ఫోన్ బాగా ఇష్టం అయింది? కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.